వెల్కమ్ టు హిట్ టీవీ. సో ఇవాళ మనము లైఫ్లో సక్సెస్ కావాలి అంటే 5 టిప్స్ ఏందో అది దాని గురించి చూసుకుందాము. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఎక్సైట్మెంట్ ఆర్ ఎనర్జీ అంటే ఏంటి అంటే ఉత్సాహం. లైఫ్లో మనం ఏది చేసినా కానీ మనకు ఉత్సాహంతో చేయాలి. ఎందుకంటే మనకు ఆ ఎనర్జీ లెవెల్స్, ఆ ఉత్సాహం లేకపోతే మనం ఆ స్పీడ్తోని మనకు కావాల్సిన డ్రీమ్స్ అన్నీ కూడా మనం అచీవ్ చేసుకోలేము. అందుకని చెప్పి మనకు ప్రతి దానికి ఒక ఎనర్జీ అంటూ కావాలి, ఒక ఎక్సైట్మెంట్ అంటూ కావాలి. మీరు ఎప్పుడైనా ఒక కుక్కని చూసినప్పుడు ఆయన తోక కిందకున్నప్పుడు అది భయపడుతుందని మనకు కనిపిస్తుంది. అదే ఎక్సైట్మెంట్తో ఉన్న ఎనర్జీతో ఉన్న కుక్కని మనం చూస్తే ఎప్పుడు కూడా ఆడుకుంటూ అలా మనకు ఎక్సైట్మెంట్తో కనిపిస్తుంది. అలానే ఒక మనిషి కూడా ఎనర్జీ, ఉత్సాహం ఉంటే ఆటోమేటిక్గా మనకు కావాల్సిన మనకు అచీవ్ చేస్తామన్నమాట. అందుకని చెప్పేసి మనకు ఎక్సైట్మెంట్ ఉండాలి. సెకండ్ వచ్చేసి డిటర్మినేషన్. డిటర్మినేషన్ అంటే ఏంటి అంటే సంకల్పం. ఇప్పుడు మనం ఏదైనా చేయాలి అని నిర్ణయించుకున్నప్పుడు అది మనం మెల్లమెల్లగా చేస్తూ ఉంటాము. కానీ అదే మనం ఒక సంకల్పమే చేసుకుంటే ఏదైనా కానీ అది చెయ్యాలి అని ఆశతో మనం కూర్చుంటాం అనమాట. అందుకని చెప్పేసి మనకు డిటర్మినేషన్ చాలా ఇంపార్టెంట్. సెకండ్ స్టెప్ వచ్చేసి దాని తర్వాత పేషెన్స్. ఇదంతా ఓకే అయిన తర్వాత కూడా పేషెన్స్ లేకపోతే మనం ఏది కూడా అచీవ్ చేయలేము. ఇప్పుడు మన దగ్గర ఎక్సైట్మెంట్ ఉంది, డిటర్మినేషన్ ఉంది, కానీ పేషెన్స్ లేదు అనుకోండి, మనం ఎప్పుడైనా లైఫ్లో కిందికి వచ్చినప్పుడు మన దగ్గర పేషెన్స్ లేకపోతే మనం మళ్ళీ పైకి వెళ్ళలేము. సో పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఒకవేళ మన దగ్గర పేషెన్స్ ఉండి డిటర్మినేషన్ ఉంది కానీ ఉత్సాహం లేదు, అంటే ఎనర్జీ లేదు, అలాంటప్పుడు మన దగ్గర ఎంత పేషెన్స్ ఉన్నా కానీ మనం ఆ ఎక్సైట్మెంట్తో పని చేయం కాబట్టి ఫాస్ట్గా మనం వెళ్ళలేము అనమాట. మన గ్రోత్ అనేది స్లో అయిపోతుంది. అందుకని చెప్పేసి ఈ 3 కాంబినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏది ఒక్కటి ఉన్నా ఒక్కటి లేకపోయినా కానీ ఆ ఎక్సైట్మెంట్ లేకపోయినా, డిటర్మినేషన్ లేకపోయినా, పేషెన్స్ లేకపోయినా కానీ ఆ స్పీడ్తో మనం ఆ అచీవ్మెంట్ అనేది మన గోల్స్ని చేయలేము. దాని తర్వాత మన గోల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారు అంటే ఒక గోల్ పెట్టుకుంటారు కానీ ఆ గోల్కి చేయాల్సిన పనులు చేయరు. అది చేయకుండా వేరే ఒక 50 పనుల మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అలా చేస్తే మనకు కావాల్సినది మనం అచీవ్ చేసుకోలేము. అందుకని చెప్పేసి ఏదైనా ఒక్క పని మీదనే మనం పూర్తిగా ఫోకస్ పెట్టేసి దాని మీదనే మనం వర్క్ చేస్తూ ఉండాలి. అప్పుడు మనం తప్పకుండా కావాల్సింది అచీవ్ చేస్తాము. కావాలంటే మీకు వేరే పనులు ఏదైతే ఉంటుందో మీరు వేరే వాళ్ళకి డెలిగేట్ చేయండి, వేరే వాళ్ళతో చేయించుకోండి. కానీ ప్రతి చిన్న దాని మీద, ఈజీ పనుల మీద ఫోకస్ చేయకండి. ఏదైతే ఇంపార్టెంట్ ఫోకస్ మీరు దాని మీద చేయండి. దాని తర్వాత ఎఫెక్ట్ ఆఫ్ కంపానియన్షిప్. ఇది ఏంటి అంటే మనం ఉండే సరౌండింగ్స్లో మన దగ్గర మన చుట్టూ ఉన్న మన ఫ్రెండ్స్ కానివ్వచ్చు, మన కోలీగ్స్ కానివ్వచ్చు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, మనకు కావాల్సిన దానికి మనల్ని పుష్ చేస్తున్నారా, మనకు ఎదగడానికి ప్రోత్సహిస్తున్నారా, లేదా మనకు కిందికి దింపుతున్నారా, అది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మన కంపానియన్షిప్ మనకు కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా ఈ 4 మన దగ్గర ఉన్నప్పుడు ఈ 5th మనకు ఒకవేళ ఇది వాల్యూ ఎడిషన్ పాయింట్ అనమాట. ఆటోమేటిక్గా మనకు కావాల్సిన గోల్ని మనం అచీవ్ చేసుకుంటాము. సో అందుకే ఈ 5 టిప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు లైఫ్లో. ఇది లేకుంటే మనకు కావాల్సింది ఏది కూడా మనం అచీవ్ చేసుకోలేము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి ఇంకా వీడియోస్ మీకు కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేసి తెలియజేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని